నమస్తే టిఆర్ నిజం, నేను మీ రమేష్. ఒక విషయాన్ని చూసుకోవాలి. ప్రభుత్వం ఏమో రాష్ట్రానికి ఏ విధంగా ఆదాయ మార్గాలను వెంకులాడాలి అని చెప్పేసి ఆలోచన చేస్తుంది. ఇందులో రాష్ట్రంలో ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి శాఖ మున్సిపల్ శాఖ, అది టౌన్ ప్లానింగ్ వ్యవస్థ. కానీ హైదరాబాదులో షేర్లింగంపల్లికి సంబంధించి హైదరాబాదులో ఉన్నటువంటి మున్సిపల్ జిహెచ్ఎంసీ పరిధిలో వివిధ అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉన్నా కూడా అధికారులు ఏం చేస్తారో ఒకసారి ఆలోచించుకోవాలి. ఇక ప్రతిరోజు పేపర్లో వార్తలు వస్తున్నాయి. మీరు ఉద్యోగస్తులు ఉన్నారు, ప్రభుత్వానికి ఆదాయ మార్గాలను వెంకులాడండి, అక్రమ నిర్మాణాలను కూల్చేయండి, లేకపోతే అక్రమ నిర్మాణాల దగ్గర నుంచి పన్ను ట్యాక్సీ కట్టించి గవర్నమెంట్కు ఆదాయ రూపాన్ని తేవండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ ఇది ఎక్కడ లేవనెత్తడానికి కనపడతలేదు. పేపర్లో ప్రతిరోజు పేపర్లో వార్తలు వచ్చినాయి. ఇగో ఎంత పెద్ద అక్రమ నిర్మాణాలు జరుగుతాయో చూడాల్సిన సందర్భం ఉన్నది. మాదాపూర్ సర్కిల్ జోరుగా అక్రమ నిర్మాణాలు, మాదాపూర్ సర్కిల్లో జోరుగా అక్రమ నిర్మాణాలు అని చెప్పేసి అన్నారు. అంటే ఇదంతా అరికట్టాల్సిన అధికారులు మామూలు మత్తులో వాళ్ళు తేలిపోడుతూ ఉన్నారు. కాబట్టి అక్రమ నిర్మాణదారులకు ఒత్తాసు పలుకుతూ ఉన్నారు అని చెప్పేసి వస్తాను. మామూలు మత్తులో తులతూగుతున్నటువంటి అధికారులు మాదాపూర్ సర్కిల్లో భారీగా పెరుగుతున్న అక్రమ నిర్మాణాలు, మాదాపూర్ సైడ్ భారీ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా అక్రమ నిర్మాణాలు కట్టడి చేసే నాదులే కరవాడ స్థానిక ప్రజలు టౌన్ ప్లానింగ్ అధికారులపై దుమ్మెత్తి పోస్తున్నారు. కొందరు రాజకీయ నాయకులు అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారు. ఎటువంటి మౌలిక వసతులు కల్పించకుండా అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారని చెప్పి స్థానిక ప్రజలు చెబుతున్నారు. అదేవిధంగా కొంతమంది మధ్యవర్తులు అధికారులతో కుమ్మక్కై అంతా మేమే చూసుకుంటామని చెప్పేసి బిల్డింగ్ యాజమానుల దగ్గర డబ్బులు తీసుకొని ఈ తతంగం అంతా నడిపిస్తారని చెప్పేసి అంటారు. న్యాయబద్ధంగా నిర్మాణాలు చేయండి, ప్రభుత్వానికి ఆదాయం చేయండి. మీరు ఇచ్చేటువంటి ఆ ఎవరైతే లంచాలుగా ఇస్తున్నారో దాన్ని ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో కడితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడానికి వెసులుబాటు ఉంటుంది. అదంతా విస్మరించి మీకు నచ్చినట్టు చేసుకుంటా పోతే ఏందో ఒకసారి ఏం అర్థం కాదు. ప్రతిరోజు ప్రతి పేపర్లలో పెద్ద వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ దీన్ని మాత్రం మాదాపూర్ సర్కిల్లో అక్రమ నిర్మాణాలని చెప్పి పెద్ద రాస్తూ ఉంటే మరి కై ఆఫీసర్లకు కనపడతలేదా? ఇగో ఇంత పెద్ద భారీ నిర్మాణాలు కడతా ఉన్నారు, అయినా చేస్తలేదని చెప్పేసి అంటారు. ఒక్కసారి ఆ దిశగా మీరు ఏంటి, ఖచ్చితంగా అక్రమార్కులపైన చర్యలు తీసుకోండి. పేపర్లకు పరిమితం కావద్దు సార్. దీనివల్ల అసలు భద్రతలో చిన్న ఇరుకు రోడ్లు ఉంటాయి. మరి 6, 7, 8 నిర్మాణాలు కూడా చేస్తూ ఉన్నారు. కనీసం ఆ రోడ్లలో పోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఆ రోడ్లపైన కంకర, సిమెంటు పనులు మొత్తం అక్కడ చేస్తారు. వచ్చేపోయే వాళ్ళకు కూడా ఇబ్బందులకు గురవుతారు. మరి ఇదేమో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని లేదు, అక్రమార్కులకు పోతానే అవినీతి పరుల జేబులలోకి పోయి ఇక మరి వాళ్ళు బాగుపడతారు, ప్రభుత్వం బాగుపడిన సందర్భాలు. మరి ఇంత పెద్ద నిర్మాణాలు కడతా ఉంటే ప్రభుత్వానికి ఎంత పెద్ద ఆదాయం రావాలే, మరి ఎందుకు వస్తాయని చెప్పేసి సంబంధించినటువంటి శాఖ కూడా ఆలోచన ఇప్పటికైనా కూడా మీకు సిద్ధం. ఎందుకంటే ప్రజలు పెట్టే పనుల ద్వారా మాత్రమే మీరు జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి అరికట్టాల్సిన సందర్భం ఉన్నది. కొందరు రాజకీయ ఆక్రమణ ప్రోత్సహిస్తున్నారని చెప్పేసి కనీస మౌలిక వసతులు లేకుండా అక్రమ నిర్మాణాలు ప్రోత్సహిస్తూ స్థానిక ప్రజలు తెలుపుతారు. అదేవిధంగా కొందరు మధ్యవర్తులతో కుమ్మకి అంతా మేమే చూసుకుంటామని చెప్పేసి చెప్తాం. యాజమాన్యుల దగ్గర డబ్బులు తీసుకొని అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారు. మాదాపూర్లోని సర్కిల్లో అజప్ప సొసైటీ, చంద్రనాయక్ తండా, సర్వే ఆఫ్ ఇండియాలో ఎటువంటి పర్మిషన్ లేకుండా 7-8 సెల్లార్లు నిర్మిస్తున్నారు. మాదాపూర్లో కొత్తగా సర్కిల్ ఏర్పడినా కూడా అధికారులు అక్రమ నిర్మాణాలపై చర్య తీసుకోవడం లేదని స్థానిక ప్రజలు మండిపడతా ఉన్నారు. జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను కట్టడి చేయాలని చెప్పేసి అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలు కోరుతా ఉన్నారు. ప్రజలు వచ్చి ఆఫీసర్ దగ్గరకు వచ్చి అరే నాయన దీనిపైన అక్రమ నిర్మాణం జరుగుతూ ఉన్నది, చర్యలు తీసుకోవాలని చెప్పే సందర్భం ఉన్నది. కానీ రివర్స్గా ప్రజలుగా విరక్తి చెంది ఈ అధికారులపైన చర్యలు తీసుకోవాలి. మరి వీళ్ళు ఏం చేస్తారా? మామూలు మత్తులో ఊగి తోలుతారా? కంటికి కనపడతలేవా? రోజు పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతా ఉన్నారు. మరి ఇది పర్యవేక్షణ ఎక్కడ పోతా ఉన్నది? ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను. ఇక కింది స్థాయి ఉద్యోగులు, అధికారులు అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. జోనల్ కమిషనర్లు, జిహెచ్ఎంసీ కమిషనర్లు చర్యలు తీసుకుంటే ఇక
తీసుకోకుంటే ఎవరు చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలు కూడా ప్రశ్నిస్తారు. అధికారులపై నిజంగా మీరు కదా చర్యలు తీసుకోవాల్సింది, మీరు కదా ప్రభుత్వ ఆదాయానికి మార్గాలు రావడానికి ప్రయత్నించాల్సింది. మీరే చర్యలు తీసుకోకపోతే ఎవడేగా చర్యలు తీసుకునేది? మరి ఏం చేస్తానంటే మీరు ఇక పోయి చల్లగా ఏసీ రూములు, మీకు మీకు అన్ని వసతులు, మళ్ళీ అక్రమ సంపాదన. ఈ చర్యలు తీసుకోకపోతే ఇంకో పైసలకేనా మీరు ఉన్నది? మీకు ఉద్యోగం ఇచ్చింది ప్రభుత్వ వ్యవస్థానికి బాగు చేయడానికి కాదా? అక్రమాలపై చర్యలు తీసుకోవడానికి కాదా? అక్రమ నిర్మాణాలు రోజు రోజుకు గ్రేటర్ హైదరాబాద్ అస్తవ్యస్తంగా మారుతుందని చెప్పేసి, భవిష్యత్తులో పెను ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి ఇట్లా జరుగుతూ ఉంటే భవిష్యత్తు పెను ప్రమాదమే కదా. మరి ఇది ఆలోచించుకోవాలి. జిహెచ్ఎంసీ విజిలెన్స్ విభాగం అసలు విధులు నిర్వర్తించడం లేదా అని చెప్పేసి, అందుకోసమే అక్రమ నిర్మాణాలు ఇలా పెరిగిపోతున్నాయని చెప్పేసి, అవినీతి అక్రమాలకు సపోర్ట్ చేసే అధికారులు ఉన్నంత వరకు అవినీతిని ప్రశ్నించే హక్కు ప్రజలకు లేదన్నారు. ఇదే విధంగా ప్రభుత్వ ఖజానాకు వెళ్లే ఆదాయం అధికారులు జేబులు నిండుతున్నాయని చెప్పి స్థానిక ప్రజలు ఇప్పటికైనా టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణాలను పరిశీలించండి. మీరు ఇప్పుడు తూతూ మంత్రంగా జేబులు తడుపుకోవడానికి కాదు, చిత్తశుద్ధితోటి దాన్ని కూల్చేయండి, లేకపోతే ప్రభుత్వానికి ఆదాయం అనేది తీయండి. మరి పెద్ద పెద్ద నిర్మాణాలు జరుగుతున్న ముఖ్యమంత్రి గారు మీ దగ్గరే ఉంది సార్ శాఖ, దీనిపైన ఒక్కసారి రివ్యూ మీటింగ్ చేయండి. ఈ నిర్మాణాలు ఏంది, కథ ఏంది, ముచ్చట ఏంది అని చెప్పేసి చర్యలు తీసుకుంటే హైదరాబాదు అప్పుల నుంచి కోలుకుంటుంది, తెలంగాణ రాష్ట్రం అప్పుల నుంచి బయటపడుతుందని చెప్పేసి మేధావులు అంతా ఉంటారు. ఇంత పెద్ద ఆదాయ మార్గాలు సృష్టించబడుతున్నటువంటి జిహెచ్ఎంసీ పరిధిలో ఎందుకు మీరు దృష్టి పెట్టలేకపోతారో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి టీఆర్ నిధుల నుంచి గుర్తు చేస్తాను. అధికారులు అవినీతి చేస్తే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి. మరి ఏం చేస్తుంది వ్యవస్థ మొత్తం, మరి వీళ్ళకి చుట్టంగా మారుతా ఉన్నదా అని చెప్పేసి ప్రజలు అనుకోక ముందుకే మీరు చర్యలు తీసుకోవాలి.